ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ అండ్ ట్రాన్సిషన్ టేబుల్ కోసం డిస్కస్ చేద్దాం. ఇది చాలా కేర్ఫుల్ గా వినాలి. ఇది గాని మీకు వచ్చిందంటే ప్రతి టేబుల్ ని ఎలా రాస్తాం, ప్రతి డయాగ్రామ్ ని ఎలా గీస్తాం మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ట్రాన్సిషన్ డయాగ్రామ్ లేదా స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అని కూడా అంటాం దీన్నే. ఫస్ట్ డయాగ్రామ్ వేయాలంటే ప్రతి దానికి రూల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ప్రతి స్టేట్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక సర్కిల్ యూజ్ చేస్తామని చెప్పాం. సో స్టేట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యూతో రిప్రజెంట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, Q1 అనేది ఏంటంటే ఇది ఒక స్టేట్ అన్నమాట. అండ్ ఆ లైన్ అనేది చూడండి మనకి యారోలా కనిపిస్తుంది కదా, యారో ఏంటంటే ట్రాన్సిషన్ అన్నమాట. ఒక దాని నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అయినప్పుడు ఆ యారో మార్క్ ఇస్తాం. నెక్స్ట్ కింద డయాగ్రామ్ లో చూడండి Q0 పైన డాష్ ఉంది. సో ఇనీషియల్ గా స్టార్ట్ అయింది Q0 దగ్గర స్టార్ట్ అయ్యాం. ఆ పైన ఫస్ట్ యారో ఏంటంటే స్టార్ట్ అయ్యామని తెలియడానికి. నెక్స్ట్ దాన్నే వేరే విధంగా కూడా ఇవ్వచ్చు. Q0 పైన డాష్ ఇచ్చాం, ఇది కూడా స్టార్ట్ స్టేట్ అని అర్థం అనమాట. మనం స్టార్టింగ్ అయిన స్టేట్ ని ఈ 2 టైప్స్ గా డిఫైన్ చేసుకోవచ్చు. ఫైనల్ స్టేట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక స్టేట్ కి జస్ట్ QN అని పెట్టేసి ఉంచేసాం అనుకో, అది ఫైనల్ స్టేట్ అవుతుంది. లేదంటే డబల్ సర్కిల్ ఇచ్చామనుకోండి, దాన్ని కూడా ఫైనల్ స్టేట్ అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక నోడ్ Q నుంచి నోడ్ P కి మూవ్ అవుతున్నాం అనుకోండి, దానికి ఎలా అంటే వాటి మధ్య ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. Q నుంచి P కి మూవ్ అవుతున్నాం అంటే సో ఆ ఎడ్జ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్ బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీకు చూడండి డెల్టా Q, A ఈక్వల్స్ టు P. మనం ఒక గ్రాఫ్ లో ఎడ్జ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? Q, A ఈక్వల్స్ టు P. సేమ్ అలానే కదా రిప్రజెంట్ చేస్తాం గ్రాఫ్ లో ఎడ్జ్ రిప్రజెంట్ చేయాలంటే. ఇది దీని ట్రాన్సిషన్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం స్టేట్ కి ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్పుట్ అనేది ఒకసారికి ఒక సింబల్ నే తీసుకుంటుంది అనమాట. ఇవి మీకు అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి DFA ఈక్వల్స్ టు సిగ్మా 0, 1. సో ఇది ఒక ఫైనైట్ స్టేట్. 0, 1 అనేది ఒక ఫైనైట్ స్టేట్ లో ఇచ్చారంటే ఇది ఏంటంటే ఆల్ఫాబెట్. 0, 1 అనేవి ఏంటంటే సింబల్స్. ఈ 0, 1 అనేవి ఏంటంట యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ 1. 0, 1 ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ ని ఫైండ్ చేయాలి. ఆ స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా ఇనీషియల్ గా 1 ఉండాలి. అలాంటి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ని గీయాలి. ఫస్ట్ 0, 1 యూజ్ చేసుకొని 1 తో స్టార్ట్ అయిన స్ట్రింగ్స్ రాయాలంటే 10, 110, 101, 1100 ఇలా మనకు నచ్చిన రాస్తాం. కానీ ఫస్ట్ లో ఒక 1 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇచ్చిన కండిషన్ అన్నమాట. దాన్ని బట్టి మనం ఎన్ని రాయొచ్చు, మనం ఎన్నైనా రాయొచ్చు, కానీ ఇనీషియల్ గా 1 తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి, Q0 అనేది ఇక్కడ ఇనీషియల్ స్టేట్ అన్నమాట. Q0 అనేది 0 తో స్టార్ట్ అయిందంటే అది బయటకు వచ్చేస్తుంది, Q2 కి వెళ్ళిపోతుంది. అదే 1 తో స్టార్ట్ అయింది అనుకోండి, స్ట్రింగ్ అనేది Q0 1 అయితే ఎక్కడికి వెళ్తుంది? Q1 కి వెళ్తుంది. Q1 అనేది ఫైనల్ స్టేట్ అన్నమాట. ఇప్పుడు 1 అయింది. నెక్స్ట్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? Q0 దగ్గర 0, 1 అని ఇచ్చాం పైన యారో దగ్గర. 0 గాని 1 గాని అయితే మళ్ళీ దానికి అదే ఫైనల్ స్టేట్ అన్నమాట, దానికి అదే ఒక స్టేట్ అన్నమాట. ఇప్పుడు 1 అని ఇచ్చామనుకోండి, Q0 నుంచి Q1 కి 1 అయింది. Q1 on 1 అయితే మళ్ళీ Q1 కే వస్తుంది. Q1 on 0 అయినా మళ్ళీ Q1 కే వస్తుంది. అదే Q0 అనేది on 0 అయిందంటే Q2 కి వెళ్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీస్తాం. మీకు ఇక్కడ 1 తో స్టార్టింగ్ అయిన ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ స్ట్రింగ్ అనేది 1 తో స్టార్ట్ అవ్వాలన్నారు. 10, 11, 110, 101, 111 ఇలా ఇన్నేనో వస్తాయి. వాటికి సాటిస్ఫై అయినట్టు మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది గీయాలి. ఇక్కడ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా గీసాం. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో ఏంటి అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలోని ఎక్కువ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో తక్కువ స్టేట్స్ ఉంటాయి. సో ఇక్కడ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలోని సేమ్ క్వశ్చన్ తీసుకుంటే Q0 on 1 అయితే Q1 కి వెళ్తుంది, 0 అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే అది డిఫైన్ చేయలేము. సో నాన్ డిటర్మినిస్టిక్ అన్నమాట. ఇది 1 అయితేనే మనం స్ట్రింగ్ ని తీసుకుంటున్నాం. Q0 on 1 అయితే Q1 కి వెళ్తుంది, Q1 on 0 అయినా 1 అయినా అక్కడే ఉండిపోతుంది, ఆర్ మళ్ళీ Q1 కే వస్తుంది. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా గీయాలో చెప్పాం. నెక్స్ట్ ట్రాన్సిషన్ టేబుల్. మనం తీసుకున్న ట్రాన్సిషన్ ఫంక్షన్ కి టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడమే ట్రాన్సిషన్ టేబుల్.
ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటుంది. ఒకటి ఏంటి అంటే స్టేట్ ఒకటి, సింబల్ ఒకటి. అండ్ అది నెక్స్ట్ స్టేట్ కి మూవ్ అయితే ఎక్కడికి మూవ్ అవుతుందో రాస్తాం టేబుల్లో. ఒక ట్రాన్సిషన్ టేబుల్ ఉంది అంటే కాలమ్ లో ఇన్పుట్ సింబల్ ఇస్తాం, రోస్ లో దాని స్టేట్స్ అనేవి ఇస్తాం అనమాట. నెక్స్ట్ కాలమ్ లో ఏమి ఇస్తామంటే దాని నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి మూవ్ అవుతుందో అది ఇస్తాం. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, Q0, Q1, Q2 3 స్టేట్స్ ఉన్న ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకున్నాం. Q0 అనేది ఇనీషియల్ స్టేట్ అయింది, Q1, Q2 అనేది ఫైనల్ స్టేట్. Q0 ఆన్ 0 అయితే Q1 కి వెళ్తుంది, Q0 ఆన్ 0 అయితే Q1 కి వెళ్తుంది, Q0 ఆన్ 1 అయితే Q2 కి వెళ్తుంది. కింద చూడండి, Q0 ఆన్ 0 అయితే Q1, Q0 ఆన్ 1 అయితే Q2. నెక్స్ట్ Q1 ఆన్ 0 అయితే మళ్ళీ Q0 కి వస్తుంది, Q1 ఆన్ 1 అయితే మళ్ళీ Q2 కి వెళ్తుంది. Q2 అనేది 0 అయినా 1 అయినా దాని దగ్గరే ఉంది. ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం టేబుల్ అనేది, ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఫర్ ఇన్పుట్ 0కి, ఇన్పుట్ 1కి. ప్రెసెంట్ స్టేట్ Q0 దగ్గర ఉన్నాం. Q0 అనేది ఆన్ 1 అయితే, Q0 ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే Q1కి వెళ్తుంది. సో అక్కడ నెక్స్ట్ స్టేట్లో ఏం రాసాం, Q1 అని రాసాం. అదే ఇన్పుట్ 1 అయింది అనుకోండి, Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే Q2 అని రాసాం. నెక్స్ట్ Q1 అనేది ఇన్పుట్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది, Q0కి వెళ్తుంది. Q1 అనేది ఇన్పుట్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే Q2కి వెళ్తుంది. ఇక్కడ 0s అండ్ 1s ఉన్నాయి కదా, ఇవి ఇన్పుట్ అన్నమాట. స్టార్ Q2 అని ఇచ్చాం. ఈ స్టార్ Q2 అనేది ఏంటంటే స్టార్ అని ఇచ్చామనుకోండి దేనికైనా, అది ఫైనల్ స్టేట్ అనమాట. టేబుల్లో మనం దేనికైతే స్టార్ ఇస్తామో అది ఫైనల్ స్టేట్. ముందున యారో ఇచ్చామనుకోండి స్టేట్కి, అది ఇనీషియల్ స్టేట్ అని అర్థం. Q2 అనేది ఆన్ 0 అయినా ఆన్ 1 అయినా Q2కి వెళ్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Q0 అనేది 0 అయితే దానికి అదే వస్తుంది, Q0 అనేది 1 అయితే Q1కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 అనేది 0 అయితే దానికి అదే వస్తుంది. మళ్ళీ Q1 అనేది 0 అండ్ 1 ఏదైనా Q2కి వెళ్తుంది. నెక్స్ట్ Q2 అనేది 0 అయితే మళ్ళీ Q1కి వస్తుంది, Q2 అనేది 1 అయితే QAకి వెళ్తుంది, Q3కి వెళ్తుంది. Q3 అనేది 0 అయినా 1 అయినా Q2కి వస్తుంది, కానీ ఇక్కడ Q3 అనేది ఫైనల్ స్టేట్. ఇప్పుడు చూసుకుంటే డయాగ్రామ్లోని Q0 అనేది ఇనీషియల్ స్టేట్, Q0 ఆన్ 0 అయితే Q0కి వస్తుంది, Q0 ఆన్ 1 అయితే Q1కి వెళ్తుంది. Q1 అనేది ఆన్ 0 అయితే Q1కి వస్తుంది, మళ్ళీ Q2కి కూడా వెళ్తుంది. సో Q1, Q2 అని రాసాం. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 0, Q1 అనేది ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే Q2కి వెళ్తుంది. నెక్స్ట్ Q2 అనేది ఆన్ 0 అయితే Q1కి వస్తుంది, Q2 అనేది ఆన్ 1 అయితే Q3కి వెళ్తుంది. Q3 అనేది ఫైనల్ స్టేట్, Q3 అనేది 0 అయితే Q2కి వస్తుంది, Q3 అనేది 0 అయితే Q2కి వస్తుంది, Q3 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. ఇలా టేబుల్ని రాస్తాం. నెక్స్ట్ వీడియోలో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా యొక్క ఎగ్జాంపుల్ అండ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి ఇది కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.